అద్దర్సు సాని రెండవ పాఠము జాలిక అది. సో మా అంటే మనం చదువుకున్నాము. మా అంటే ఏమిటి? జాలిక అది. జాలిక నజ్మున్ ఏంటి దాని అర్థము? జాలిక అంటే అది నక్షత్రము. నజ్మున్ అంటే నక్షత్రము. హాదా మస్జిదున్. హాదా అంటే ఇది. ఇక్కడ రెండు ఫోటోలలో రెండు ఉన్నాయి. రెండు చూపించుకుంటూ మనకి ఏం చెప్తున్నారు? హాదా మస్జిదున్ వజాలిక బైతున్. వజాలిక బైతున్. హాదా మస్జిదున్ ఇది మస్జిద్ మరియు వజాలిక బైతున్ మరియు అది ఇల్లు. హాదా హిసానున్. ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయి ఈ పాఠం అయిపోయాక నేను అర్థాలు అడుగుతాను. ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోవాలి. హాదా హిసానున్. హిసానున్ అంటే గుర్రం. ఇది గుర్రం. వా అంటే మరియు. జాలిక హిమారున్ అది గాడిద. అజాలిక కల్బున్. అజాలిక కల్బున్ ఏమిటి అది? కుక్క. లా కాదు. జాలిక అది పిల్లి. అది పిల్లి. మా జాలిక అది ఏమిటి? జాలిక శరీరున్ అది మంచము. ఆ తర్వాత చూడండి మన్ హాదా. ఇప్పటిదాకా మా మా అని చదువుకున్నాం. లాస్ట్ టైం కూడా చెప్పాను. మా అనేది ఏంటంటే ఆ ఏంటి మన్ అనేది ఏంటంటే రి అక్ల్. రి అక్ల్ కోసం. రి అక్ల్ ఇలా గుర్తుపెట్టుకోండి. రి అక్ల్ గైర్ ది అక్ల్ అంటారు. సో ది అక్ల్ అంటే బుద్ధి తెలివి ఉన్న మనుషుల కోసం అన్నమాట. మనుషుల కోసం ఉపయోగించేది మన్ పదం. మన్ అనేది. మా అనేది ఏంటంటే మనుషులు కాకుండా ఇంకా ఇతరాతర ఏవైతే ఉన్నాయో జంతువులు, వస్తువులు ప్రతిదాన్ని అడిగేటప్పుడు మా దాన్ని అక్కడ అడుగుతాము. మనిషి కోసం అడిగేటప్పుడు మాత్రం మన్ అడుగుతాము. మన్ మరియు మా ఈ రెండు కూడా ఇస్తిఫామియాకు సంబంధించినవి. సో హురూఫే ఇస్తిఫామియా అని గుర్తుపెట్టుకోండి. సో మన్ హాదా. ఇప్పటిదాకా మా అని చదివాము. ఎందుకంటే అక్కడ ఇక్కడ కూడా చూడండి మా జాలిక కింద ఏంటి రాయి ఉంది. సో అది మనిషి కాదు. లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ అంటారు కదా, అలాగండి. అలా అంటే అనొచ్చు. నిర్జీవులు జీవులు అనొచ్చు. కానీ అలా అంటే కూడా ఇప్పుడు జంతువులు లివింగ్ థింగ్స్ వస్తాయి కదా. సో అందుకే నేను అది చెప్పట్లేదు. లివింగ్ థింగ్స్ లో జంతువులు వస్తాయి. సో జంతువులకి ఏంటంటే అది వాడరు. మన్ అని వాడరు. మా అనే వస్తుంది. సో అలాంటప్పుడు మనకి లివింగ్ థింగ్స్ అని నాన్ లివింగ్ థింగ్స్ అంటే అది కరెక్ట్ గా సెట్ అవ్వదు. సో అందుకే తెలివి అని చెప్పాను. అరబీలో కూడా అలాగే ఉంది. అక్ల్ అంటే ఏంటంటే బుద్ధి జీవులు అని చెప్పొచ్చు. బుద్ధి జీవుల కోసం మన్ను, బుద్ధి లేని జీవుల కోసం ఏంటంటే మా అనేది ఉపయోగిస్తారనమాట. సో లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ అనకండి. ఇక్కడ అరబీలో మనకి దీన్ని ది అక్ల్ అంటారు. అక్ల్ అంటే చెప్పాను కదా, బుద్ధి తెలివితేటలు ఉన్న వాటిని మన్. అంటే ఇప్పుడు తెలివి పిచ్చోడిని అనకూడదు అంటే అలా కాదు. మనుషులని గుర్తుపెట్టుకోండి. మనుషులని, జిన్నాతులని, ఫరిష్తాలని వీటన్నిటికీ ఏంటంటే మన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇంకా అది కాకుండా ఇంకా వేరే ఏదైతే జంతువులు ఉన్నాయో లేక వస్తువులు ఉన్నాయో వాటి కోసం మా అనేది యూజ్ అవుతుంది. సో ఇంతే గుర్తుపెట్టుకోండి ప్రశ్న. సో మన్ హాదా అంటే ఇది ఇది ఏమిటి అని మనం అనొచ్చా? అనలేం కదా. ఇది ఏమిటి అంటే ఇది ఏమిటి? మనిషిని ఇదేమిటి అని ఎవరైనా అడుగుతారా? అడగరు కదా. ఏమంటారు? ఇతను ఎవరు అని అడుగుతారు. సో అలాగే మనం ఇక్కడ మన్ హాదా అంటే ఇతను ఎవరు, ఇది ఎవరు, ఇది ఎవరు. ఇక్కడ ఇలాగే నేర్చుకోండి. వమన్ జాలిక అతను, అది ఎవరు, ఇది ఎవరు, అది ఎవరు. ఇక్కడ బోర్డు పై చెప్తున్నారు, అక్కడ నమాజ్ చదివిస్తున్నారు. సో ఇక్కడ చెప్తున్నారు ఆన్సర్ హాదా ముదర్రిసున్ ఇది ఉపాధ్యాయుడు, వదాలిక ఇమామున్ మరియు అది ఇమాం. సో మనం అలా తెలుగులో మాట్లాడాం కదా. ఇక్కడ ఇతను అతను అని నేను ఎందుకు అనట్లేదంటే ఇంకా ముందు ముందు మీకు ఏంటంటే వేరే వస్తాయి పదాలు, వాటికి సెపరేట్ గా హువా హువా అని వస్తుంది. సో అక్కడ ఏంటంటే అతను ఇతనుకి ఉపయోగిస్తారు దాన్ని. సో ఇక్కడ మనం మామూలుగా హాదా అంటే మీకు మెయిన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. హాదా ముదర్రిసున్, హాదా అని దగ్గరగా ఉన్న దాన్ని సూచిస్తారు కాబట్టి హాదా ముదర్రిసున్ ఇతను ఉపాధ్యాయుడు, వదాలిక ఇమామున్ అతను మరియు అతను ఇమాం. మా దాలిక అది ఏమిటి? దాలిక హజరున్ అది ఒక రాయి. హాదా సుక్కరున్. హాదా సుక్కరున్ ఇది చక్కెర మరియు అది పాలు. ఇక్కడ అది పాలు కూడా మనం అవి పాలు అంటాం. అది పాలు అని ఇప్పుడు అనం కాబట్టి తెలుగులో అవి పాలు మరియు అవి పాలు. సో ఇఖ్రా వక్తుబ్ చదవండి మరియు. మరియు అంటే ఏంటి? ఇక్కడ మరియు మనం దేనికి చేస్తున్నాం తర్జుమా? వా అంటే మరియు అని చెప్పారు కదా.
ఆ, రెండు పదాలు రెండు వచ్చినాయి కదండి, అందు గురించి మరియు ఒకేసారి చెప్పడం కోసం మరియు యాడ్ అలా కాదు. చేశారండి. అందులో ఉన్నది వా ఉంది కదా, ఎక్కరా వా. వా అంటే మరియు అన్నమాట. మరియు చదవండి. మరి చదవండి మరియు రాయండి. నేనేమన్నాను? మరియు అని నేను దేనికి తర్జుమా చేస్తున్నాను? ఇఖ్రా చదవండి మరియు రాయండి. ఇఖ్రా వక్తుబ్ ఉంది అక్కడ. ఇఖ్రా అంటే చదవండి, ఉక్తుబ్ అంటే రాయండి. మధ్యలో వా ఉంది కదా, వా ఇఖ్రా వా ఉక్తుబ్. ఇది ఎలా ఉందంటే పదము ఇఖ్రా చదవండి, వా మరియు ఉక్తుబ్. ఉక్తుబ్ అంటారు దాన్ని. ఉక్తుబ్ అని అంటాము. కానీ ఇక్కడ కలిపి చదువుతున్నప్పుడు వక్తుబ్ అంటాము. సో ఇఖ్రా వక్తుబ్ అన్నప్పుడు వావ్ అనేది మరియు, ఉక్తుబ్ అంటే రాయండి అని. సో వా అంటే అండ్ అన్నమాట. అండ్ కి మరియుకి వా అనేది ఇస్తిమాల్ అవుతుంది. మనకేంటి దాన్ని యూజ్ చేస్తారు. సో అలాగనమాట. సో హాదా సుక్కరున్, ఇది చక్కెర, వదాలిక లబన్, మరియు అది పాలు, అవి పాలు. మన్ జాలిక, అతను ఎవరు, జాలిక ఇమామున్, అతను ఇమాం. అదాలిక కిత్తున్, ఏమిటి అది పిల్ల, ల కాదు, జాలిక కల్బున్, అది కుక్క, అది ఒక కుక్క. మా హాదా, ఇది ఏమిటి, హాదా హజరున్, ఇది రాయి. సో తర్వాత చూడండి, అల్ కలిమాతుల్ జదీద. అల్ కలిమాత్ అంటే పదాలు, జదీద అంటే కొత్తవి. కొత్త పదాలు వచ్చాయి పాఠంలో. ప్రతి పాఠంలో కొత్తవి వచ్చినప్పుడు ఇలా బాక్స్లో ఇస్తారు. సో వాటిని మీరు రాసుకొని జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటి, ఇమామున్. ఇమాం అంటే నమాజ్ చదివించే వ్యక్తిని ఇమాం అంటారు. హజరున్ రాయి. సుక్కరున్, సుక్కరున్, సుక్కరున్ అంటే చక్కెర. లబనున్ షుగర్. అంటే పాలు. చెప్పండి. సో ఇదన్నమాట, ఈ ఫస్ట్ పాఠం అయిపోయింది ఇక్కడికి. సో ఆ తర్వాత పాఠం ఒకసారి చూసుకుందాము. ఇది కూడా చిన్నదే. పాఠం చదువుకుందాం, తర్వాత మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాము. ఓకే. అద్దర్సు సాలిస్ అంటే మూడవ పాఠం. మీకు అర్థమైందా? క్లాస్ లో వచ్చిన వాళ్ళందరికీ అర్థమవుతుందా? మీకు అర్థం కాకపోతే చెప్పండి, మరొక విధంగా మనం చెప్పుకుందాం ఇన్షాల్లా. ఇప్పుడు చెప్పిన లెసన్ అందరికీ అర్థమైందా? అర్థమైందండి. అందులో అర్థమైంది. సో ఇందులో కొత్తగా ఉన్న వాళ్ళు సాజిదా బేగం. సాజిదా బేగం ఏ ఊరండి మీది? తాడేపల్లి కూడా మళ్ళా తాడేపల్లి. ఠీక్ హై. ఆ తర్వాత 806 ఎవరు? 806 ఓకే, పర్వీన్. హనీఫ్. अस्सलाम वालेकुम मौलाना। वालेकुम सलाम. बोलो मौलाना। హనీఫా మీరు? हाँ, हमीद हमीद। హమీద్. ఓకే. హనీఫ్ ఎవరు? अस्सलाम वालेकुम मौलाना। वालेकुम सलाम. ఎవరు మీది? రాజమండ్రి. రాజమండ్రి. ఓకే, ఠీక్ హై. ఇంకా నెక్స్ట్ 806 ఎవరు? 806 అని ఉంది పేరు. పేర్లు రాయండి, నాకు పేర్లతో తెలుస్తుంది. ఎవరు? జరీనా షేక్. జరీనా రాయండి, పేరు రాయండి. స్క్రీన్ రీనేమ్ పెట్టి పేరు రాయండి. ఓకే ఓకే. సో ఈ పాఠం మీకు అర్థమైందా అందరికి? అల్హమ్దులిల్లాహ్. మీరు వెనకటి పాఠాలు చదువుకుంటే ముందు వచ్చే పాఠాలు బాగా అర్థమవుతాయి. సో మీరు కాస్త చూడండి ఇన్షాల్లా. ఠీక్. అందరు రాస్తున్నారా? మీరు లెసన్స్ రాయాలి, నేర్చుకుంటే రాయడం కూడా నేర్చుకోవాలి. మీరు ఒక నోట్బుక్ పెట్టుకుని దాన్ని మీరు ఏం చేస్తారంటే నోట్బుక్ లో ప్రాక్టీస్ చేయాలి ఇన్షాల్లా. సరే, ఇప్పుడు ఈ పాఠం చూద్దాము. అద్దర్సు సాలిస్. అద్దర్సు సాలిస్ లో మీకు ఇంతకుముందుకు నేను వీడియో స్టేట్ లో చెప్పాను. ఇక్కడ మారిఫా నకిరా, మారిఫా నకిరా అనే ఒక పాఠాన్ని మీకు తెలుపుతున్నారు. సో అదంతా మీకు ఏం చెప్పట్లేదు ఇక్కడ. ఓన్లీ అలిఫ్లాం పెడితే ఎలా చదవాలి, అలిఫ్లాం తీసేస్తే ఎలా చదవాలి అని ఇక్కడ రాసింది ఈ లెసన్ లో. సో మీరు అంతే నేర్చుకోండి. దాన్ని మీరు అరబీలో మారిఫా నకిరా అంటారు. మారిఫా అంటే అలిఫ్లాం ఉంటుంది, నకిరా అంటే
అలిఫ్లాం ఉండదు. ప్రస్తుతం ఇంతే గుర్తుపెట్టుకోండి. మారిఫా నకిరాకి ఒక పెద్ద నిర్వచనం ఉన్నాయి, వాటికి వేరే ఉంది. ఇన్షాల్లా ముందు ముందు వస్తాయి కాబట్టి అప్పుడు చెప్తాను నేను. సో బైతున్ ఇప్పుడు ఎలా పలకాలి? ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు బైతున్ బైతు అని ఇట్లా చదువుతూ ఉంటాం కదా. సో లాస్ట్ లో తన్వీన్ వచ్చినప్పుడు ఎప్పుడు తన్వీన్ ఎప్పుడు వస్తుంది, జబర్ జేర్ పేషి 3 ఎప్పుడు పెట్టాలి అనేది ఏంటంటే మనకు ముందు ముందు పాఠాలు తెలుస్తుంది ఇన్షాల్లా. కానీ ఇక్కడ చిన్నగా మనకి ఏం చెప్తున్నారంటే అలిఫ్లాం ఎప్పుడైతే ఏదైనా ఒక పదం మీద వచ్చింది అనుకోండి, అప్పుడు దాని మీద తన్వీన్ అనేది రాదు. ఇప్పుడు బైతు అని ఇక్కడ బైతున్ ఉంది, బైతున్ మీద అలిఫ్లాం ఉందా? అలిఫ్లాం ఉందా? ఇక్కడ లేదు. అలిఫ్లాం లేదు కాబట్టి దాన్ని ఏం చదువుతున్నాం? బైతున్. సరేనా? అలాగే అలిఫ్లాం పెడితే దాన్ని ఎలా చదువుతున్నాం అంటే అల్ బైతు. బైతు అల్ బైతు. ఒక పేష్ అనేది క్యాన్సిల్ అయింది. తన్వీన్లో 2 పేష్లు ఉంటాయి కాబట్టి ఒకటి క్యాన్సిల్ చేసాం. సో ఇక్కడ జమతైన్లో ఒకటే జమ పెట్టాము. బైతున్. బైతున్ అంటే ఇక్కడ అలిఫ్లాం లేదు, అందుకే బైతున్ అన్నాము. అలిఫ్లాం పెడితే తన్వీన్ అనేది రాదు, ఒకటే జమ పెట్టాము, ఒక పేష్. 2 పేష్లో ఎప్పుడు వస్తుంది అంటే అలిఫ్లాం లేకుంటే 2 పేష్లో, అలిఫ్లాం పెడితే ఒకటి. ఏదైనా అంతే, 2 జబర్లు 2 జేర్ 2 పేష్లు అనేవి అలిఫ్లాం పెట్టినప్పుడు ఒకటే వస్తుంది. అలిఫ్లాం ఒకవేళ లేకుంటే ఆ పదానికి 2 ఇస్తాం అనమాట, 2 జబర్లు కానీ. అంటే మామూలుగా ఎప్పుడు కూడా ఒక చిన్న పదం వచ్చినప్పుడు దాని ముందు వెనకాల ఏం లేకపోతే ఎప్పుడు కూడా అది పేషే ఉంటుంది. ఒకవేళ దానికి ముందు ఏదైనా ఒక దాని ఏమంటారు ఫెయిల్ అంటే ఫెయిల్ వచ్చినప్పుడు కానీ ఇంకా వేరే వేరే విషయాలు వచ్చినప్పుడు వాటి యొక్క హరకాతులు అనేవి మారుతాయి. అవి మనం ఫ్యూచర్లో నేర్చుకుంటాము. ప్రస్తుతం ఇక్కడ ఇది నేర్చుకోండి మీరు. బైతున్ అంటే అలిఫ్లాం లేదు కాబట్టి బైతున్, అలిఫ్లాం పెడితే ఏముంది? బైతు అని చెప్తున్నాం. సో నకీరా బైతున్ ఏంటి? నకీరా. అల్ బైతు మారిఫా. బైతున్ నకీరా. నకీరాకు 2 పేష్లు వస్తాయి, మారిఫాకు 1 పేష్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి అంతే మీరు. మారిఫా అంటే అలిఫ్లాం ఉంటుంది, నకీరా అంటే అలిఫ్లాం ఉండదు. సో మారిఫాని ఎలా గుర్తుపెట్టాలి అంటే అలిఫ్లాం ఉంటే పదంపై మారిఫా, అలిఫ్లాం లేకుంటే నకీరా. ఇప్పటికి ఇంతే గుర్తుపెట్టుకోండి మీరు. అర్థమైందా? మారిఫా అంటే ఏంటంటే నార్మల్గా పేర్లని సూచించేది అది ఉంది ఇన్షాల్లా. అది ప్రస్తుతం ఈ పాఠంలో ఇదే గుర్తుపెట్టుకోండి. అలిఫ్లాం ఉంటే మారిఫా, లేదంటే నకిరా. నేను ముందు ముందు వచ్చినప్పుడు నేను ఒక్కొక్కటి చెప్తా ఉంటాను. ఎప్పుడు ఏ పాఠంలో ఇది వస్తే అది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడే అన్ని చెప్తే అన్ని కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ మెదట్లోకి ఎక్కించండి, మారిఫా నకిరా అని 2 ఉంటాయి. అందులో నకిరా అంటే అలిఫ్లాం ఉండదు, అలిఫ్లాం ఉంటే అది మారిఫా అంటారు. సో బైతున్ అల్ బైతు, కితాబున్ అల్ కితాబు, కలమున్ అల్ కలము, జమలున్ అల్ జమలు, కలమున్ అల్ కలము. ఈ విధంగా అయిపోయాయి. సో ఇప్పుడు చూడండి, అల్ కలము మక్సూరున్. ఏమంటున్నారు ఇక్కడ? ఇప్పుడు పదాన్ని ఇప్పటిదాకా చిన్న చిన్న పదాలు నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నారు? అల్ కలము మక్సూరున్. పెన్ను విరిగిపోయింది. అల్ కలము. అల్ కలము పెన్ను, మక్సూరున్ విరిగిపోయింది. విరిగిపోవటాన్ని మక్సూర్ అంటారు. ఏదైనా సరే మక్సూర్ అంటే విరిగిపోవటం. విరిగిపోయిన దానికైనా మక్సూర్ అంటే విరిగిపోవడం అని అర్థము. అల్ కలము మక్సూర్ అని పెట్టండి. అల్ బాబు మక్సూర్. ఇంకే విషయం ఏదైనా అల్ కుర్సీ మక్సూర్. ఇంకేదైనా మీరు వస్తువులను తీసుకొచ్చి మక్సూర్ అని పెడితే ఇంకా అది విరిగిపోయింది అనడానికి ఉపయోగిస్తారనమాట. సో ఇలాగే మీరు వేరే వేరే పదాలు కూడా మీరు నేర్చుకోవాలన్నమాట. ఒక పదం వాళ్ళు మీకు ఎగ్జాంపుల్గా ఇచ్చారంటే అరబీ ఎలా వస్తుంది, మీరు అలాంటివే ఇంకా తెలుగులో విరిగిపోయిన దానికి దేనికైతే యూజ్ చేస్తామో ప్రతి తీసుకొచ్చి మక్సూర్ దానికి తగిలించి చూసుకోవాలన్నమాట. అల్ కలము మక్సూరున్, అల్ బాబు మక్సూరున్, అల్ కుర్సీ మక్సూరున్. సో ఈ విధంగా ఒక 10 పదాలు చేసుకోవాలి. అల్ కలము మక్సూరున్, అల్ కలము పెన్ను విరిగిపోయింది. అల్ బాబు మఫ్తూహున్. అల్ బాబు, బాబు అంటే ఏంటి? తలుపు. మఫ్తూహున్ అంటే తెరిచి ఉంది. తెరిచి ఉంది అని ఒక పదం మీకు ఇక్కడ వచ్చింది, మఫ్తూహున్. మఫ్తూహున్ అంటే తెరిచి ఉంది. ఇంకా ప్రతిదానికి పెట్టండి, పుస్తకం తెరిచి ఉంది, అల్ కితాబు మఫ్తూహున్. అలాగే ఇంకా ఏవైతే ఇలాంటి తెరవడానికి ఉపయోగిస్తామో అక్కడ మఫ్తూహున్ అని గుర్తుపెట్టుకోండి. సరేనా? మఫ్తూహున్. మక్సూరున్ అంటే విరిగిపోవడము, మఫ్తూహున్ తెరిచి ఉండడం. సో అల్ బాబు మఫ్తూహున్. దర్వాజా తలుపు తెరిచి ఉంది. సో అల్ వలదు జాలిసున్. బాలుడు కూర్చొని ఉన్నాడు. వల్ ముదర్రిసు వాకిఫున్.
మరియు ఉపాధ్యాయుడు నిలబడి ఉన్నాడు. సో జాలిసున్ అంటే కూర్చొని ఉండటము, వాకిఫున్ అంటే నిలబడి ఉండటం. సో ఇది కూడా మీరు ఏ వ్యక్తికైనా ఏ మనిషికైనా ఉపయోగించవచ్చు. కూర్చున్నప్పుడు జాలిసున్, నిలబడ్డప్పుడు వాకిఫున్. సో ఆ పదాలు చూడండి కింద. అల్ కితాబు జదీదున్ వల్ కలము కదీమున్. పుస్తకము కొత్తది మరియు పెన్ను పాతది. అల్ హిమారు సగీరున్ వల్ హిసాను కబీరున్. హిమార్ గాడిద చిన్నగా ఉంది మరియు గుర్రం పెద్దగా ఉంది. అల్ కుర్సియు మక్సూరున్. అల్ కుర్సియు మక్సూరున్. ఎక్కడ రెండు పెడుతున్నాము, ఎక్కడ ఒకటి పెడుతున్నాము, పేష్ అనేది చూసుకోవాలి. అల్ కుర్సియు, అల్ వచ్చిన ప్రతి చోట ఒకటే ఉంటుంది, లేని చోట రెండు వస్తాయి. అల్ కుర్సియు మక్సూరున్, కుర్సీ విరిగిపోయింది. అల్ మిందీలు రుమాలు, వసిఖున్ మాసిపోయింది. అల్ మాఉ బారిదున్, నీరు చల్లగా ఉంది. బారిదున్ అంటే చల్లగా ఉండడం. ఇంకేదైనా కానీ చల్లగా ఉండడానికి బారిద్ అంటే చల్లగా ఉన్నదాన్ని బారిద్ అంటారు. ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. అల్ మాఉ బారిదున్, నీరు చల్లగా ఉంది. అల్ కమరు జమీలున్, చంద్రుడు అందంగా ఉన్నాడు. జమీలున్ అంటే అందంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఆయేషా జమీలున్, ఆయేషా అందంగా ఉంది. ఇంకా వేరే అల్ జహరు, అల్ జహరతు అంటే పువ్వు అందంగా ఉంది. అల్ జహర్ జమీలున్. ఇంకేదైనా దుస్తులు అందంగా ఉన్నాయంటే అస్సౌబు జమీలున్. ఏదైనా మీరు అందంగా ఉంది అని చెప్పాలంటే జమీలున్ పెడితే దానికి తర్వాత అది మీకు అందంగా ఉన్నదాన్ని సూచిస్తుంది. సో ఆ తర్వాత చూడండి. అల్ బైతు ఖరీబున్ వల్ మస్జిద్ బഈదున్. ఇల్లు దగ్గరగా ఉంది మరియు మస్జిద్ దూరంగా ఉంది. అల్ హజరు సకీలున్. హజర్ అంటే రాయి, సకీలున్ బరువుగా ఉంది. ఇంకా బరువుగా ఉంది, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇలాగే. మరియు అల్ వరకు అంటే ఆకు అనొచ్చు, లేదా పేపర్ అని కూడా. ఈ పేజ్ ఉంటుంది కదా, నోట్బుక్ పేపర్, ఆ రెండింటికి యూజ్ అవుతుంది. అల్ వరకు ఖఫీఫున్. ఖఫీఫున్ అంటే తేలికగా ఉంది. ఈ ఖఫీఫున్ సకీలున్ అనేవి రెండు గుర్తుపెట్టుకొని వేటి ప్రతిదానికి ఉపయోగించుకోవచ్చు. అల్ లబను హార్రున్, పాలు వేడిగా ఉన్నాయి. అల్ కమీసు నజీఫున్, దుస్తు ఏంటి కమీసున్ చొక్కా ఏంటి శుభ్రంగా ఉంది. అల్ కమీసు నజీఫున్. సో ఇది ఈ పాఠం అద్దర్సు సాలిస్. ఆ తర్వాత మనకి ఒక్కొక్కటి తమ్రీన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీక్ ఇన్షాల్లా మనం తమ్రీన్లు నేర్చుకుందాము. సో ఇప్పటికి ఈ పాఠం మీకు సరిపోతుంది. సో చాలా మంది ఏంటంటే ఉర్దూలో కూడా చెప్పమంటున్నారు. సో నేను సరిసరి అంటే పైన వీటి అర్థాలు చెప్తాను, వినండి. అద్దర్సు సాలిస్ తీసరా సబక్ బైతున్ ఘర్. అల్ బైత్ యహా పర్ అంటే ప్రస్తుతం అందరికి అర్థమై ఉంటుంది, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీనింగ్స్ మాత్రం చెప్తాను. అల్ కలము మక్సూరున్, కలం टूटा हुआ है. अल बाबु दरवाजा खुला हुआ है. अल वलदु जालिसुन, बच्चा बैठा है. और मुदर्रिस वाकिफुन, मुदर्रिस क्या है, मुदर्रिस क्या बोलते हैं, टीचर खड़ा हुआ है. अल किताब जदीदुन, किताब नया, और कलम पुराना है. अल हिमार सगीरुन, क्या है, गधा छोटा है और घोड़ा बड़ा है. अल कुर्सी मकसूरुन, कुर्सी टूटा हुआ है. अल मिंदील वसिखुन, रुमाल या दस्ती क्या है, वसिखुन मैला गंदा है. अल माउ बारिदुन, पानी ठंडा है. अल कमर जमीलुन, चांद खूबसूरत है. अल बैत करीबुन, घर करीब है और मस्जिद दूर है. अल हजर पत्थर वजन है और पत्ता क्या है, खफीफुन कैसा है, तेलिका क्या है, हल्का है. अल्लबन हारुन, दूध गरम है. कमीसु नजीफुन, कमीज यानी शर्ट पाक सुथरा, पाक साफ है. तो ये इस तरह जो है इसके कुछ मीनिंग्स हैं. तो आप लोग जो है पूरी तरीके से इसको लिखिए, प्रैक्टिस करिए. यहाँ पर इसमें हम सबक जो पढ़े हैं मारिफा और नकीरा, तो ये आप जो है सबक अच्छी तरीके से याद कर लीजिए इंशाल्लाह. ठीक है, बारकल्लाह फीक. यहाँ तक बस करेंगे, ये वक्त ख़त्म हुआ है. बाकी तमाम लोग जो है अल्फाज माने, जितने भी अल्फाज माने हैं उसको याद करने की कोशिश करिए. इसमें अगर कोई ఇష్కాల్ है, कुछ డౌట్ ఏదైనా డౌట్ కానీ ఇంకేమైనా అర్థం కాకుంటే ఒక 3 minutes ఉన్నాయి, చెప్పండి, అడగండి ఇన్షాల్లా. వెనుక పాఠంలో కూడా ఏమైనా అర్థం కాలేదు అంటే అడగండి.
మీకు అర్థమవుతున్నాయి అసలు చెప్పే విషయాలు అర్థమైతే చెప్పండి. లేదు మౌలానా మాకు తల పై నుండి పోతున్నాయి అంటే అది కూడా చెప్పండి. అర్థమవుతుంది మౌలానా. మాషాల్లా బాగా అర్థమవుతుంది షేక్. ఇంకా ఈజీగా అల్హమ్దులిల్లా. ఇంకా ఈజీగా చెప్దాం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్దాము. ఇంకా అర్థం కావట్లేదు అంటే ఇన్షాల్లా. ఇంకా ఎలా ఈజీగా చెప్పాలనేది మనం ఇన్షాల్లా నేను ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా. సో ఈ విధంగా ప్రస్తుతం మనకి ఏంటంటే యూట్యూబ్ లో పెట్టే క్లాస్ కూడా వింటున్నాం షేక్. అల్హమ్దులిల్లా బాగా అర్థమవుతాయి సార్. ఆ, షేక్ ఇది జమలున్ జబీలున్ ఈ రెండు ఒకటేనా? ఇప్పుడు అందంగా ఉంది ఇది వంట జమలున్ అంటారు కదా, ఈ జమల్ రెండు ఒకే జమల్ జీవం పేరు వచ్చిందా? అయితే కాదు జమల్ అనేది పేరు, జమలున్ అంటే ఒంటె, జమీల్ ఇదేంటి జమీల్, అర్థమైందా? జమీల్ అంటే అందంగా ఉండడం, జమల్ అంటే ఏంటి ఒంటెను అంటారు, అర్థమైందా? సో ఇక్కడ అరబీలో రెండు కొంతమంది అలా జమల్ జమల్ అని అది నోరు తిరగకనో లేకపోతే భాష మార్చో మాట్లాడతారు, కానీ జమీలుని మాత్రం అందంగా ఉంది అంటే వస్తుంది, జమల్ అంటే మాత్రం ఏంటి ఒంటె. జమల్ ఒంటె కోసం ఇంకో పదం కూడా వస్తుంది, నా పతు అని ఇంకొకటి కూడా వస్తుంది. సో అట్లా 2-3 పదాలు ఉంటాయి అరబీలో. చాలా పదాలు చిన్న చిన్న విషయాలు కూడా చిన్న చిన్న పదాలు మారిపోయి ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు మీకు ఏంటి ఒంటె ఉంది, ఒంటెకు చాలా పేర్లు ఉన్నాయి. ఒంటె కూడా అరబీలో చాలా చిన్న ఒక 2 నెలలు అంటే పుట్టిన దానికి ఒక పేరు, ఒక నెలకు ఒక పేరు, 2 నెలలకు ఒక పేరు, అలా పేర్లు మారుతూ ఉంటాయి అన్నమాట. సో కానీ నార్మల్ గా జమల్ అంటే మీరేంటి ఒంటె అని గుర్తుపెట్టుకోండి. జమీల్ అంటే అందంగా ఉంది అని అర్థము, జమల్ అంటే ఒంటె, అర్థమైందా? ఉంటే అందంగా ఉంది అనడానికి జమలు జమల్ జమీల్ అల్ జమలు జమీలున్, అల్ జమలు జమీలున్ ఒంటె అందంగా ఉంది, అల్ జమలు జమీలున్, అర్థమైందా? జమల్ కు యా రాదు, కానీ జమీలున్ కు మీమ్ తర్వాత యా వస్తుంది, మీమ్ యాజేర్ మీ లామ్ దోపేష్ లున్ జమీలున్. సో ఈ విధంగా అల్ జమలు జమీలున్. ఇంకా అల్హమ్దులిల్లా. మౌలానా జీ, వీటికి అడగండి. అల్ కితాబు జదీరున్ వల్ అల్ కలము కలము इसका मतलब అల్ కితాబ్ పుస్తకం కొత్తది, జదీదున్ అంటే కొత్తగా ఉన్నదాన్ని అంటారు. అల్ కితాబ్ పుస్తకం కొత్తగా ఉంది, కొత్తది. వల్ కలం మరియు పెన్ను పాతది, ఖదీమున్ అంటే పాతది, పాత దానికి ఖదీమున్ అంటారు, కొత్త దాన్ని జదీద్ అంటారు. ఠీకే చలి. ఇంకొకటి ఈ పాఠాలని చదవడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. నేను నెక్స్ట్ వీక్ ఇన్షాల్లా నేను వింటాను. సో మన సమయం ముగిసింది కాబట్టి ఇన్షాల్లా సో ఇక్కడికి క్లాస్ ముగిచ్చేద్దాము. ఇన్షాల్లా 11 గంటలకి ఈ రోజు ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఆ ప్రోగ్రామ్ అనేది ప్రస్తుతం పోస్ట్పోన్ అయింది. ఈరోజు నాకు మీటింగ్ ఉండడం వలన ప్రోగ్రామ్ 11 గంటల ప్రోగ్రామ్ అనేది ఈరోజు ప్రస్తుతం క్యాన్సిల్ చేస్తున్నాము. ఇన్షాల్లా నెక్స్ట్ వీక్ నుండి మళ్ళీ ఆ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. నాకు మీటింగ్ అర్జెంట్ రావడం వల్ల నేను ఈ రోజు ప్రోగ్రామ్ లో ఉండట్లేదు. సో నెక్స్ట్ వీక్ నుండి 11 గంటలు ఏదైతే ప్రోగ్రామ్ ఇది ఉంటుందో గురువారం రోజు, అది నెక్స్ట్ వీక్ నుండి కంటిన్యూస్ గా ఉంటుంది ఇన్షాల్లా. బారకల్లాహు ఫీకుం మష్కూరిన్ జజాకుముల్లాహు ఖైర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ అందరి కృషిని స్వీకరించి మీకు తగిన ప్రతిఫలాన్ని పరలోకాల్లో ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు ఫీకుం మష్కూరిన్ జజాకుముల్లాహు ఖైర్. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.